మేడం అంటే దావోస్ పర్యటనకైతే మన ముఖ్యమంత్రి గారు వెళ్ళినట్టుగా కనపడుతుంది. గతంలో చాలామంది కూడా వెళ్ళారు. ఈయన ఇది రెండోసారి వెళ్ళటం అని నాకైతే అర్థమైంది. ఈ సంవత్సరాల కాలంలో అంటే ఏం తీసుకొచ్చారో, ఏం అగ్రిమెంట్లు అసలు ఈ అగ్రిమెంట్లన్నీ కూడా అమలవుతాయి. ఏదో 1,00,000 డెఫినెట్గా స్క్వేర్ అవుతాయి. ఫీట్‌లో ఏదో కొత్త కంపెనీలు ఐటీ ఇండస్ట్రీ కూడా ఐటీ ఇంప్రూవ్ జరగబోతుందంటున్నారు. అవుతుంది. శ్రీధర్ బాబు గారు కూడా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబును కూడా అక్కడ కలిసినట్టుగా యా కనపడతా ఉంది. అసలు ఏం జరగబోతుంది మొత్తం డెఫినెట్గా మంచి రాష్ట్రానికి? జరుగుతుంది. ఇప్పటిదాకైతే రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయింది. మరి దీంతో సరే ఏమన్నా ఇప్పుడు జరగదు. ఇప్పుడు హ్మ్. చాలా మంచి జరిగిపోతాయి. ఎందుకంటే ఒక హ్మ్. చంద్రబాబు నాయుడు గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కూడా కలవడం అక్కడ. హ్మ్. మనకు ప్రపంచ దేశాల నుంచి సపోర్ట్ ఉండడం. హ్మ్. సరే కొంత హైడ్రా వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా దాన్నన్ని కూడా బ్యాలెన్స్ చేసే విధంగా హ్మ్. డెఫినెట్‌గా ముందుకు తీసుకురావడానికి ఫండ్స్ వస్తాయి. హ్మ్. అలాగే ప్రపంచ దేశాల నుంచి కూడా అన్ని దేశాలు ఇప్పుడు అమెరికాది కూడా మనకి ఇంపాక్ట్ కూడా ఉంటాయి కాబట్టి అన్నీ కలుపుకొని ఈ రైట్. తెలంగాణకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను నేను. రైట్. చూద్దాం మేడం. యాహ్! థాంక్ యూ. థ్యాంక్ యూ.